హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. పిల్లలకి ఇడ్లీ తిని నోరు చప్పబడిందండి. అందుకనే పెసరట్లు వేద్దామని ముందు రోజు నైటే పెసలు నానబెట్టుకున్నానండి. ఒక కప్పు పెసలకి గుప్పెడు బియ్యం లెక్క నానబెట్టుకొని మార్నింగ్ లేచి శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో పెసలు వేసుకొని అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసి వేసి మిక్సీ పట్టేశానండి. పిండైతే రెడీ అయింది కదా! ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పు వేసుకొని, తగినంత వాటర్ వేసుకొని పిండైతే పలచగా కలుపుకోవాలి. పిండి పలచగా ఉంటేనే దోసలు క్రిస్పీగా చాలా బావుంటాయండి. పిండి గనక కొంచెం తిక్కుగా ఉందంటే దోసలు సుద్దల్లా వచ్చి పిండి పిండిగా ఉండి టేస్ట్ అస్సలు బాగోదండి. అందుకని చెప్పేసి పిండి కొంచెం పలచగా కలుపుకోండి. మరి పెసరట్లోకి అద్భుతమైన కాంబినేషన్ అంటే అల్లం చట్నీ. అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందు పెసరపిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో చాలా టేస్ట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పిండి అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు వేసుకొని మంటను ఫ్లేమ్‌లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు గనక మాడిపోయినాయి అంటే టేస్ట్ అంతా పాడైపోయిద్దండి. అలాగే పచ్చిమిర్చిని రెడీగా ఉంచుకోవాలి. మా పిల్లలకి జ్వరం వచ్చి నోరు చప్పబడిపోయి అల్లం చట్నీ పుల్ల పుల్లగా తీయగా ఉండేసరికి భలే ఇష్టపడ్డారండి. పచ్చిమిర్చి అయితే మా స్పైసీకి తగ్గట్టు వేశానండి. మీరు ఇంకా 4 పచ్చిమిర్చి ఎక్కువైనా వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని అయితే వాష్ చేసుకొని మధ్యకి కట్ చేసి వేశానండి. ఎందుకంటే పచ్చిమిర్చి బాంబుల కన్నా డేంజర్ అండి బాబోయ్! పేలుతాయి అనమాట. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 ఇంచుల అల్లం ముక్కని పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత వేసుకోవాలండి. ఇంకొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా తీయగా భలే ఉంటుందండి ఈ అల్లం పచ్చడి. ఇప్పుడు చింతపండు వేసుకున్నాం కదా, కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. మినపగుళ్ళు అయితే చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలకే కాదు మన నోటికైనా కూడా ఈ చట్నీ పుల్ల పుల్లగా కారం కారంగా తీయగా భలే ఉంటుంది. అల్లం చట్నీ పెసరట్టు కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ అండి. పల్లీ చట్నీ కూడా చేశానండి. పిల్లలు ఒకవేళ ఇది కొంచెం స్పైసీ అనిపించినా తినలేకపోతారేమోనని పల్లీ చట్నీ చేశాను. నేను పల్లీ చట్నీ కాంబినేషన్లో తింటే నాకు అంత నచ్చలేదండి, నిజంగా చెప్తున్నాను. అల్లం చట్నీతో తింటే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు అంతా ఆరబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్లు బెల్లం పొడి అయితే వేసుకున్నాను. మిక్సీకి పట్టేసాను. చూసారు కదా! ఇప్పుడైతే తాలింపు కూడా రెడీ చేసుకుందాం. టేస్ట్ చూసిన తర్వాత వంక పెట్టడానికి మాటలు రావట్లేదండి. సాల్ట్ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడైతే అల్లం చట్నీలోకి తాలింపు అయితే పెట్టుకుందామండి. అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపులు అయితే వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసుకున్నాను. ఇంగువ అయిపోయిందండి, తెప్పించాలి. ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోండి. కొంచెం సేపు అట్లా ఓపికగా నుంచుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవైతే ఫ్రై అయినాయండి. స్టవ్ బంద్ చేసుకొని నేను తాలింపు అయితే చట్నీలో వేసేస్తున్నాను. పంటికి మినపగుళ్ళు అలా తగులుతుంటే క్రిస్పీగా భలే ఉంటుందండి. చట్నీ రెడీ. అల్లం చట్నీ రెడీ. పల్లీ చట్నీ కూడా చేశానండి. పిల్లలు ఒకవేళ ఇది కారం అనిపించిందంటే మందులు తాగిన నోటికి వాళ్ళకి కొంచెం నోరు పూతగా ఉంటుంది కదండి. యశోదామ్మ పరిగెత్తించింది లోపలికి ఇప్పుడు. నువ్వు లోపలికి ఉంది సీత. మొన్న ఇదే ఎంబడి పడింది పరిగెత్తాను లోపల, గుర్తుందా? మన వెనక మాకు ముందుకుండు, లేదంటే దూకిద్ది అది. అదే భైరవ ఇరవై ఫోటోలు పట్టుకొచ్చింది చూడు ఖాళీ చెప్పుకొని. అవును, మేము కూడా అదే ఇలా బొట్లు, ఇది ఇలా బొట్లు చేస్తారు ఒక ఆయన. అప్పుడు కోతి సీసా వల్ల నీకు వచ్చింది మమ్మీ. సరే కదండి, మా ఇంటి పైకి అయితే కోతొచ్చింది. ఇంకా యశ్వితమ్మ సైకిల్ దొక్కుతుంటే మమ్మీ కోతొచ్చింది అని గోల్ చేసుకుంటూ ఇంట్లోకి వచ్చిందండి. నేను చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని బయటకు వెళ్ళాను. ఇంకా పిల్లలు అయితే అలా సైకిల్ దొక్కుతున్నారు కోతి వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా అమ్మొస్తే నేను దోశలు అయితే వేస్తున్నానండి, పెసర దోశలు. పెసర దోశలు వచ్చేసి నేను 2 సైడ్లా కాలుస్తానండి. ఎందుకంటే పొట్టుతో సహా వేస్తాం కదా, కొంచెం పచ్చిగా ఉంటుందని చెప్పేసి 2 వైపులా కాలుస్తానండి. అమ్మ తిన్న తర్వాత పిల్లలు తిన్నారు. తర్వాత నేను కూడా తిన్నాను. ఇంక లంచ్ కూడా ప్రిపేర్ చేశానండి.
రైస్ మాత్రమే నేను రెడీ చేశాను. అమ్మ అయితే చింతకాయ పచ్చడి తీసుకొచ్చిందండి. చక్కగా గెరటి పిండి వేసుకొని పెనం మొత్తం ఇలాగా పరుచుకుంటే పెద్ద పెద్ద దోసలు వస్తాయండి. రౌండ్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా దోసలు వేసిన తర్వాత ఆయిల్ వేసేసాను. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా రైస్ కూడా వండేసానండి. ఇంకా అమ్మ అయితే చింతకాయ పచ్చడి తెచ్చింది, చాలా బాగుంది. లంచ్ కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా నేను పనంతా కంప్లీట్ చేసుకొని మిషన్ రూమ్లోకి అయితే వచ్చానండి. సండే రోజు అయితే ఈ బ్లౌజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నిన్న కూడా ఈ వీడియో అప్లోడ్ చేసేసానండి మీకు. ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసేసాను. ఇంకా కుందన్ వర్క్ అయితే మిగిలింది. కుందన్ ఫినిష్ కూడా ఇద్దామని చెప్పేసి మిషన్ రూమ్లోకి వచ్చాను. వర్క్ వేయటం ఒక టాస్క్ అయితే థ్రెడ్ కటింగ్ ఉంటుందండి. నేను ఆల్మోస్ట్ మిషన్ మీదే చేసేస్తాను. తర్వాత పేపర్ కటింగ్ ఉంటుందండి. పేపర్ కటింగ్ చేసేటప్పుడు గోర్లు పోతాయి అనమాట. గిల్లి గిల్లి నా గోర్లు అయితే భలే నొప్పులు వచ్చేస్తాయండి. ఇంకా తర్వాత కూర్చొని నడువులు నొప్పులు పుట్టేటట్టుగా ఈ కుందన్ వర్క్ అయితే ఫినిష్ చేయాలండి. ఇంకా గమ్ము పెట్టేసుకొని ఒక బౌల్లో కుందన్స్ అయితే వేసుకొని స్టిక్ చేసేస్తున్నాను. బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ వీడియో కావాలంటే మన ఛానల్లో నిన్నే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. మన దగ్గర రీజనబుల్ కాస్ట్లో మంచి బ్రైడల్ వర్క్లు అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. మీకు నచ్చిన వర్క్ అయితే నేను వేసిస్తాను. అంటే మా చుట్టుపక్కల ఎవరైనా చూసిన వాళ్ళు వర్కులు వేస్తానని తెలిస్తే వస్తారు కదండి, అందుకని ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఇంకా నిన్న సాయంత్రం ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిసిందండి. పిల్లలైతే తిన్న తర్వాత ఒక గంట టీవీ చూసి పడుకున్నారు. పడుకుని లేచిన తర్వాత ఫేసు బాడీ కొంచెం వేడిగా ఉంది. అలాగే బాడీ పైన మొన్న మచ్చలు వచ్చినాయి అని చెప్పాను కదండి. మనం ఎండలో తిరిగితే మనకి ఎలా మచ్చలు వస్తాయి అలాగా రెడ్గా మచ్చలు వచ్చినాయి. పిల్లలకి చూస్తే కొంచెం అంత లైట్గా వేడిగా ఉందండి బాడీ. మొన్న బాగానే ఉన్నారు కదా 2 రోజులు, ఈరోజు ఏంటి ఇలా అయ్యారని చెప్పేసి ఇంకా మళ్ళీ నాకు టెన్షన్ మొదలైందండి. ఇంక నేను మా వారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి పిల్లల పరిస్థితి ఇలా ఉందని చెప్తే ఇంకా ఆర్ఎంపీ డాక్టర్ గారిని పంపించారండి. ఇంకా తను వచ్చి ఇంకా బ్లడ్ టెస్ట్ చేపిద్దామని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేసే వాళ్ళని అయితే ఇంటికి పంపించారు. పిల్లలకైతే స్నానాలు చేసి రెడీగా ఉంచానండి. కొంచెం సేపట్లో ఇంకా బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి అయితే వస్తారు. శాంపిల్స్ తీసుకున్నారు. నైట్ పడుకునేటప్పటికైతే 10 కల్లా రిపోర్ట్స్ రిజల్ట్ అయితే తెలిసింది. పిల్లలు ఇంకా ఆడుకున్న తర్వాత మిల్క్ ఓట్స్ తింటున్నారండి. పిల్లలకి చాలా ఇష్టం ఓట్స్. ఇంకా పిల్లలైతే తింటున్నారు. ఇది తిన్న తర్వాత బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడానికి వచ్చారు. నేను వీడియో ఏం షూట్ చేయలేదు. పిల్లలకైతే ఇంకా బాగా అమ్మ అన్న ఇద్దరు వచ్చి పట్టుకొని ఇంకా బ్లడ్ అయితే తీయించారు. 10కి అయితే రిపోర్ట్స్ వచ్చినాయి. యశ్వితమ్మకేమో డెంగ్యూ ఫీవరు, క్రిష్టమ్మకి అయితే టైఫాయిడ్ ఫీవర్ అంటండి. ఇంకా నేను మామూలుగా ఏడవలేదండి. పిల్లలు యాక్టివ్గా ఉన్నారనుకుంటే ఇలాంటి షాకింగ్ న్యూస్ తెలిసిందండి. వీడియో అయితే ఎండ్ అవుతుంది. బాయ్ అండి.